హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో. ఇవైతే తీపిగా లేవండి, అందుకోసం అని చెప్పి బెల్లం వేస్ట్ చేశాను. ఎట్లా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే బాగున్నాయి. ఫస్ట్ అయితే స్వీట్ పొటాటో నీట్గా కట్ చేసుకొని ఉడకబెట్టేశాను. ఇవి కొంచెం ఎక్కువ ఉడికినాయండి, కొంచెం తక్కువ ఉడికితే ఇంకా బాగుంటుంది టేస్ట్. చూడండి, తోలు వచ్చేస్తుంది ఇట్లా పట్టుకోగానే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. స్వీట్ పొటాటో తీపిని పట్టి వేసుకోండి బెల్లం అయితే. ఇది కొంచెం ముద్దగా వస్తుంది, ఎందుకంటే కొంచెం ఇవి మెత్తగా ఉడికినాయి కదా, అందుకని చెప్పి కొంచెం ముద్దగానే వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా బెల్లం అయితే కొంచెం కరగనివ్వాలి. ఇవిగోండి, ముక్కలుగా కోసేసి తోలు తీసేసి ఇట్లాగా ముక్కలు తీసి పెట్టాను. ఇంకా నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా బెల్లం వేసుకొని ఎప్పుడన్నా ఇట్లా తిన్నారా? కొంతమంది బెల్లం వేసి ఉడకబెడతారంటండి, కొంచెం బెల్లం వేస్తారంట ఉడికేటప్పుడు. మాకైతే ఇక్కడ గెన్సిగడ్డలు అంటారండి, కొంతమంది చిలకడ దుంప అంటారు, కొంతమంది స్వీట్ పొటాటో అంటారు ఇంగ్లీష్లో అయితే. ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోద్దులేండి, కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే అడుగంతా పట్టేస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇవి ఇంకొంచెం మెత్తగా చేసేసుకొని మొత్తం మెత్తగా చేసి చపాతీలోకి బొబ్బట్లలాగా కూడా చేసుకోవచ్చండి. అట్లా చేసినా కూడా బాగుంటుంది. స్వీట్ పొటాటో బొబ్బట్లలాగా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇది మొత్తం ఫ్రై చేసుకొనేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇద్దండి, ఫైనల్గా ఇదైతే ఉల్లగడ్డ కూరలాగా ఉంది, అంటే బంగాళదుంప, కానీ ఇది చిలకడ దుంప బాగుంటుంది.